ప్రతి ఒక్కరికి నర్మ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే, నిన్న నర్వ మండల చౌరస్తాలో జరిగినటువంటి వాస్తవానికి చెప్పాలంటే బీజేపీ పార్టీని కూడా అనడం ఇక్కడ తప్పనిపిస్తుంది. ఒక వ్యక్తే దీన్ని తీసుకొని నిన్న ఫస్ట్ పోలీస్ స్టేషన్ ముందర ధర్నాని మెసేజ్లు పెట్టి ఫార్వర్డ్ చేసి బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు రాని ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి నర్వ మండల అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్ మీట్ కానీ చిన్న ధర్నా కానీ చేసినామని గొప్పలు చెప్పుకుంటున్న లక్ష్మీకాంత్ రెడ్డి గారికి ఈ మీడియా సమావేశం నుంచి హెచ్చరించడం ఏంటంటే, నీకు ఇంతనన్నా ఇంకిత జ్ఞానం ఉందా? నిన్న అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చినావు, అంబేద్కర్కు దందా చేయాలనే సోయి కూడా నీకు లేదు. ఈయనే సాగలి ఐలమ్మ విగ్రహం కూడా ఉంది, సాగలి ఐలమ్మ విగ్రహం కూడా నువ్వు దండ ఏది నీకు ఇంత దౌర్భాగ్యమైన మనసు స్థితి ఉంటే ఎట్లా? నీకు నిజంగా చెప్తున్నాము, బీజేపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మా దగ్గర చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇది ఎక్కడ పార్టీ నుంచి వచ్చిన మెసేజ్ కాదు, వ్యక్తిగతంగా అతని కొంతమందికి రెచ్చగొట్టి వాట్సాప్లో పెట్టి వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి అని చెప్పి ఫార్వర్డ్ చేయించిన లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు, మీరు నిజంగా చెప్తున్నాము, ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి. ఈ చిల్లర రాజకీయాలు చేసి ప్రశాంతంగా ఉన్న నర్వ మండలాన్ని అల్లకొల్లోలం సృష్టించి గావిరి గీవిరి గత్తరగోళంకి చేయకండి మీరు. ఎందుకంటే మనము అభివృద్ధిలో పాల్పంచుకుందాం, ఇలాంటి కార్యక్రమంలో కాదు. మీరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు కదా, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటంత స్థాయి ఇది కాదు. ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటంత అనుభవం నీకు లేదు. నువ్వు గతంలో కూడా ఏదో నేను ఇది చేసినా అది చేసినా అని మాట్లాడుతున్నావు. గతంలో మీరు వారు మీ భార్య సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నర్వ మండలానికి ఏం చేసినావు అనేది నర్వ మండల గ్రామ ప్రజలకు తెలుసు, మండల నాయకులకు తెలుసు అంతా. తర్వాత పిఎస్సిఎస్ చైర్మన్ చేసినావు. పిఎస్సిఎస్ చైర్మన్ చేసినప్పుడు పిఎస్సిఎస్ చైర్మన్ నువ్వు 5 ఏళ్ళు నువ్వు కరెక్ట్ పరిపాలించినవా? నీ అవినీతి బాగుతో మొత్తం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఏదేదో మాటలు చెప్పి నీవు కవర్ చేయాలని చూస్తున్నావు. నీకు ఈ మీడియా నుంచి ఒకటే హెచ్చరిస్తున్నావు, నువ్వు చేసిన పిఎస్సిఎస్లో అవినీతి, నువ్వు చేసిన డబ్బులు తీసుకుని నిరూపించు. ఈ దాని నుంచి ఒకటే సవాల్ విసురుతున్నాం నీకు. ఏ గుడి ఎక్కుతావు, ఏ గుడి దగ్గరికి రమ్మంటావు చెప్పు. ఆ గుడి దగ్గరికి నేను వస్తా, మా మండల నాయకులు వస్తారు, నువ్వు రా. ఆ గుడి మీద పోయి ప్రమాణం చేద్దాం, నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదని. నీవు అవినీతిలో కూరుకుపోయింది నీవు, ఎమ్మెల్యే గారు కాదు. కళ్ళు మామూలతో డబ్బులు తీసుకునిలేడా, కళ్ళు మామూలతో డబ్బులు తీసుకున్నాడు సవాల్ అని అంటున్నావు. ఈ మండలం నుంచి ఏ గ్రామం నుంచి అయినా 19 గ్రామాలు, తర్వాత అరట్లో ఉన్నాయి 4-5 గ్రామాలు కూడా ఉన్నాయి. ఒక్క గ్రామంలో కళ్ళు మామూలతో ₹1 తీసుకున్నాడా? సవాల్కు సిద్ధం. నువ్వు అంటున్నావు కదా, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని. మేము కూడా అదే దేవుళ్ళని పూజిస్తాం, అదే దేవుళ్ళని అదే దేవుళ్ళ పూజ చేస్తాం. సరే, అదే దేవుళ్ళని దగ్గరికి నర్వాల పోదాం రేపు మొదటిల్లి. ఏ టైం చెప్తావు, ఏ డేట్ చెప్తావు, దానికి సవాల్ విసురుతున్నాం. దాన్ని సిద్ధంగా ఉంటే పిఎస్సిఎస్ లో అవినీతి చేయలేదు, నేను రూపాయి ఇవ్వలేదని ఆ గుడి మించి రాని చూస్తాం. మేము కన్నుమానులతోటి కానీ వేరే కార్యక్రమాలు కానీ ఈ మండలంలో ₹1 కూడా తీసుకోలేదని సవాల్ విసురుకుంటే ఆ గుడి దగ్గరికి మేము వస్తాం. తర్వాత నీవు గతంలో పిఎస్సిఎస్ లా నువ్వు ఏదో చెప్తున్నావు కదా, నీలాగా పూటకో పార్టీ మారే వ్యక్తిని మా ఎమ్మెల్యే కాదు, మా నాయకులది కాదు. పూటకో పార్టీ మారుతావు. గతంలో నీవు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న ఎస్ఐ కాదు ఇక్కడికి వచ్చింది. ఎందుకు ఆ రోజు ఎస్ఐ మంచిగా లేకుండా ఎందుకు తీసేపించలేవు? తర్వాత నువ్వు 4-5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయననే ఉన్నాడు కదా. జూలైలో వచ్చింది వీడికి, 2023 జూలైలో వచ్చింది వీడికి. ఇప్పటి
మండలంలో నువ్వు ఒక్కరు తప్పిస్తే ఎవరు మాట్లాడలేరు ఎందుకు? ఎస్ఐ అని రాజాంతం చేస్తున్నావు మాట్లాడడం. నువ్వు పిఎస్సిఎస్ గా చేసిన అవినీతి, నువ్వు ట్రాన్స్పోర్టేషన్ చేసిన రైతుల దగ్గర నువ్వు చేసిన అవినీతి అంత నీవు మాట్లాడేది మా ఎమ్మెల్యే గురించి. నువ్వు అంటున్నావు కదా మండల డెవలప్మెంట్ గురించి అని. ఎన్నో నిధులు తీసుకొచ్చినావు. ఈరోజు సంవత్సరం అయితే నిన్న 2 నెలలు గెలిచి మీ ఎంపీ గారు కానీ మీ సెంట్రల్ ప్రభుత్వం కానీ పాపం డీకే అన్నమ్మ గారు కూడా ఎక్కడ కాంట్రవర్షియల్ మాట్లాడలేదు. ఆమె కూడా చాలా అనుభవం ఉంది. డీకే అన్నమ్మ దగ్గర కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డీకే అన్నమ్మ కూడా మేము చూసాం. ఆమె అనుభవం కూడా మాకు తెలుసు ఏంటనేది. నీలాగా చిల్లర రాజకీయాలు చేయడానికి డీకే అన్నమ్మ లేదు. ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు లేరు. ఎందుకు నిన్న కరుడు కట్టిన బీజేపీ వాళ్ళు నీ దగ్గర ఎంతమంది వచ్చారు? నిన్న నువ్వు పిలుపునిస్తే ఎంతమంది నీ మండల హెడ్ క్వార్టర్కి వచ్చిండ్రు? నువ్వు పెడుతున్న అరాచకాలు, నువ్వు పెడుతున్న ఇబ్బందులు ఈ రోజు బీజేపీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీసేటట్టు నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు, నీవు కార్యక్రమాలు చేస్తున్నావు. నీవు లోకల్ రిపోర్టర్లు లేరా? లోకల్ కార్యకర్తలు లేరా? పక్కకు అంటే బయట తీసుకొస్తావు వీడికి. ఎందుకు నువ్వు పిలిస్తే కార్యక్రమాలకు వస్తలేరా? ఎవరు పత్రిక వాళ్ళు వస్తలేరా? లేదంటే బీజేపీ నాయకులు వస్తలేరా? నువ్వు మొన్న చెప్పావు కదా డీకే అన్నమ్మ గారు ఈ మండలానికి వచ్చినప్పుడు, బండి సంజయ్ గారు వచ్చినప్పుడు నీతి ఆయోగ్ కింద మన మండలం సెలెక్ట్ అయినాక రాయకోడు విలేజ్ లో నీతి ఆయోగ్ కింద మినిస్టర్ వచ్చిండు, సెంట్రల్ సహాయ మంత్రి వచ్చింది ఈ మండలానికి. డీకే అన్నమ్మ గారు వచ్చారు. ఆ రోజు మేము మా ఎమ్మెల్యే గారు కానీ మా మండల నాయకుల అందరి నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది? ఈ మండలానికి నవోదయ కాలేజ్ కావాలని మేము అడిగినాము. ఏమైంది? నవోదయ కాలేజ్ కావాలని, నవోదయ స్కూల్ కావాలని అడిగినాం కదా. స్కూల్ కావాలని అంటే ఏమి? మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు, మా మండల నాయకులు సిద్ధంగా ఉన్నారు. డెవలప్మెంట్ లో ఎక్కడెక్కడ పోయి ఏ మంత్రి అయినా అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా పాల్పంచుకో. నువ్వేదో గొప్పలు చెప్తున్నావు, మేము ఇవి చేస్తాం అవి చేస్తామని. గెలిచిన 10 నెలల నుంచి ఈ మండలానికి ఏం తెచ్చినావు నువ్వు? గెలిచిన 10 నెలల నుంచి ఏం తెచ్చినావు ఈ మండలానికి? ఈ మండలానికి నర్మట్టు జగనపల్లి రోడ్డు 2,90,00,000 నర్మట్టు జగనపల్లి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్లు కూడా అయిపోయినాయి. టెండర్లు రేపు మాకు ఓపెన్ చేయడం జరుగుతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఒక 10-15 రోజుల్లో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నర్మట్టు లంకా రాంపూర్ గేటు 4,55,00,000 మళ్ళా రోడ్డు శాంక్షన్ అయింది. దాన్ని కూడా సర్వేలు అయిపోయి రోజు టెండరింగ్ కూడా జరుగుతున్నాయి. అది కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ మండలానికి నువ్వు ఏం తెచ్చినావు? అభివృద్ధిలో పాల్పంచుకో. అభివృద్ధి పరంగా మీరు ఏమన్నా మాట్లాడండి, దాన్ని మేము స్వాగతిస్తాం. మేము అభివృద్ధి చేయలేదంటే దాని గురించి ప్రశ్నించండి, మేము స్వాగతిస్తాం. కానీ అమాయకమైన కార్యకర్తలను ఉత్సవగొలిపి నువ్వు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలని గందరగోళం చెయ్యొద్దు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఇదే విధంగా సృష్టిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడి నుంచి కూడా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, అభివృద్ధిలో పాలు పంచుకోండి. అభివృద్ధిలో పాలు పంచుకుంటే మనం ఏదైనా చేసి మండలాన్ని డెవలప్మెంట్ చేద్దాం. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అందుట్లో నువ్వే ఉన్నావు కదా. ఒకసారి వచ్చినావు పోయినావు, మళ్ళీ అందులోనే ఉన్నావు కదా. అన్ని నీకు తెలుసు కదా ఏం లేదని. కానీ గత ప్రభుత్వం లాగా మేము లేము. గత ప్రభుత్వంలో కూడా డెవలప్మెంట్ చేసే క్రమంలో మేము ఎక్కడ వ్యతిరేకించలేదు. నీవు కూడా ఉన్నావు అప్పుడు. ఆ రోజు ఎప్పుడు అభివృద్ధికి ఆటంకం కలిగించలేదు. మేము ఇంకా ఇది చెయ్యండి అని అడిగినాం. ఆ రోజు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు కూడా నీలాగా చిల్లర రాజకీయాలు చేయలేదు. ఆ రోజు అభివృద్ధి పరంగా ఎక్కడికైనా సిద్ధం రండి. మండలంలోనే కూర్చుందాం, అఖిలపక్ష మీటింగ్ పెట్టుకుందాం. డెవలప్మెంట్ పరంగా ఏమేం కావాలి, స్టేట్ నుంచి మేమే ఏం చేస్తాం, సెంట్రల్ నుంచి నీవేం చేస్తావు, మీ పార్టీ ఏం చేస్తుంది, దాని గురించి మాట్లాడదాం. ప్రతి కార్యకర్తను ఉసగొల్పి నువ్వు కేసులు పెట్టించి ఈరోజు ఏం తప్పు చేసిండ్రు? డిపార్ట్మెంట్ ఏం తప్పు చేసింది? మీరు ఫార్వర్డ్ చేసిన మెసేజ్లా ఆ విధంగా ఒక పేపర్ వస్తున్న దానికి అది అబద్ధం అని ఒక కాంప్లైంట్ ఇచ్చినందుకు దాన్ని ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీలో పిలిచి మాట్లాడితే దీనికి తప్పేంది? గతంలో నువ్వు ఉసగొల్పిన చిత్తూరు కంపెనీలా నువ్వు మెసేజ్ పెట్టి ఉసగొల్పితే ఈ రోజు అమాయక ప్రజల మీద, అమాయక కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ అయింది. ఏం చరిత్ర తెలియదా? నీకు నోటీసులు వస్తే నేను ఎక్కడ పోయినా ఆ రోజు
ఏడ ఉన్నావు నువ్వు? ఏ పోలీసు వాళ్ళకి వచ్చి సమాధానం ఇచ్చేటంత దమ్ము ధైర్యం నీకు లేకుండేనా? నీకు తెలియదు ఆ చరిత్ర ఏం చేసినాం అనేది మేము? మా ఎమ్మెల్యే గతంలో క్యాండిడేట్ ఆ రోజు ఏం చేసిందో నీకు తెలియదా? నువ్వు చెప్పుకుంటున్నావు మేము గెలిపిస్తాను. మక్తల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు ఎమ్మెల్యే గారికి ఆశీర్వదిస్తే 74,000 మంది ఆ రోజు అందరూ ఆదర అభిమానులతో ఈరోజు ఎమ్మెల్యే అయింది. ఏం తక్కువ చేసింది చెప్పు? ఒక బడుగు బలైన వర్గాల వ్యక్తి ఎమ్మెల్యే అయితే 4 నెలలు ఓర్వలేకపోతే నువ్వు 4 నెలలు నువ్వు మాట్లాడుతున్నావు ఇది చేయలేదు అది చేయలేదని. వ్యక్తిగత స్వలాభాల కోసం ఎక్కడ పోవద్దు. మండల్ డెవలప్మెంట్ కోరుకో. మండల్ డెవలప్మెంట్ గురించి ఏమైనా సిద్ధం. నీకు ఇంత సోయి లేదు అసలు. అవును, మండలానికి ఏం 10 నెలలు అయింది కదా, సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. 10 నెలల నుంచి నువ్వేం తెచ్చినావు ఈ మండలానికి? నవోదయ కాలేజ్ తీసుకురా. మీ ఎంపీ గారిని అడగండి, మీ మినిస్టర్లను అడగండి. మీ ప్రభుత్వమే కదా సెంట్రల్ నవోదయ